ఇవాళ రేవంత్ రెడ్డి అడుగుతున్నాడు, బీజేపీ ఎందుకు బీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేస్తలేదు అని అడుగుతున్నాడు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ ఏ వ్యవస్థల్ని కూడా తన సొంత ప్రయోజనాలకి గతంలో వాడుకోలేదు, భవిష్యత్తులో వాడుకోలేదు. మీరు కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు, కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నన్ని రోజులు దాన్ని కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ గా దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రతిపక్ష పార్టీల నాయకులు చెప్పినటువంటి మాటను మీరు మర్చిపోవడం అనేది దురదృష్టకరం. కానీ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకవేళ మీరు చేసినట్టు సిబిఐని కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ గా మీరు వాడుకున్నట్టు ఒకవేళ భారతీయ జనతా పార్టీ గత 11-12 సంవత్సరాలుగా వాడుకొని ఉంటే ఇవాళ మాట్లాడేందుకు నువ్వో, చేపలు పట్టేందుకు రాహుల్ గాంధీ, లేకపోతే వాయనాడుకి వెళ్ళి గెలిచేందుకు మీ చెల్లె ప్రియాంక గాంధీ మిగలకపోతుంది. కక్షపూరితమైనటువంటి రాజకీయాలకి భారతీయ జనతా పార్టీ దూరంగా ఉంటుంది. తప్పు చేసిన వాళ్ళని చట్టం తన పని తాను చేసుకొని పోవాలని కోరుకుంటుంది తప్ప మీరు అధికారంలో ఉన్నప్పుడు సిబిఐని దుర్వినియోగం చేసినట్టు మళ్ళీ చెప్తా ఉన్నా, ఒకవేళ భారతీయ జనతా పార్టీ సిబిఐని కానీ ఇతర ఏజెన్సీస్ని కానీ దుర్వినియోగం చేస్తే మీరు, మీ నాయకుడు రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, మీ బావగారు అయినటువంటి రాబర్ట్ వాద్రా గారు, వీరితో సహా ఎవ్వరు కూడా ఇప్పటిదాకా బయట తిరిగేటోళ్ళు కాదు. మీరు